డాక్టర్స్ భద్రత చూసుకోవడం గవర్నమెంట్ బాధ్యత. అది చేయకపోగా ఇవాళ ఆ బేసిక్ సేఫ్టీ అనేది లేదు. పూర్తి స్థాయిలో ఫీమేల్స్ నైట్ డ్యూటీస్ చేసి సేవ చేసే పరిస్థితి లేదు. గవర్నమెంట్ స్పందించినట్లే ఉంటుంది, ప్రాక్టికల్గా మాత్రం ఏ మాత్రం కూడా సహాయం జరగటం లేదు. నాడు ఢిల్లీలో ఏదైతే నిర్భయ అత్యాచారం అదేవిధంగా నాడు కలకత్తాలో అభయ అత్యాచారం చేసి హత్య చేసినటువంటి మహిళకి దేశవ్యాప్తంగా కూడా న్యాయం జరగాలంటూ కూడా డాక్టర్లు రోడ్లెక్కారు. దాదాపు 24 గంటల పాటు కూడా డాక్టర్లు ఓపీడీ ఆపే విధంగా కూడా ఐఎంఏ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు నరసరావుపేట, పల్నాడు జిల్లా నరసరావుపేటలో డాక్టర్స్ రోడ్డెక్కారు. మహిళలకి న్యాయం జరిగే విధంగా, డాక్టర్స్కి న్యాయం జరిగే విధంగా పోరాడతామని ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ కృష్ణకాంత్ గారు. చెప్పండి, ఈరోజు జరిగినటువంటి ఘటన దేశవ్యాప్తంగా కూడా డాక్టర్స్ ఎలాంటి చట్టాలు వస్తే మహిళలకు న్యాయం? ఇవాళ మహిళల పట్ల, వైద్య సిబ్బంది పట్ల దాడులు, అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రత్యేకించి మనం కలకట్టాలో చూసిన ఇన్సిడెంట్ చూస్తే కేవలం అమానవీయ సంఘటన ఒకటే కాదు, దాంతోపాటుగా ప్రభుత్వ యంత్రాంగం, బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగం స్పందించిన విధానం కూడా పూర్తిగా వివాదాస్పదంగా ఉంది. ఇటువంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ జరిగినప్పుడు కనీస ఖండన చేయకుండా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనేది పేరెంట్స్కి కేవలం ఒక సూసైడ్ జరిగిందనే రకంగా ఇన్ఫర్మేషన్ పంపించి తర్వాత నాలుగు కట్టుకొని ఇది రేప్ జరిగింది అనే రకంగా కుట్రకోణం కూడా తెరతీయడం జరిగింది. ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు పూర్తిగా నిష్పాక్షికంగా దర్యాప్తు జరగడం అనేది మాత్రం సత్వరమైన పరిష్కారం అవుతుంది. అదే కాకుండా ఆ హాస్పిటల్లో పర్టికులర్గా వైద్యుల మధ్య కూడా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్, గవర్నమెంట్ యంత్రాంగం ప్రోత్సాహం కూడా దీనిలో ఉన్నదనే మాట చాలామంది చెప్తూ ఉన్నారు. ఈ రకంగా పాస్ చేయడంలో, వీటిల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడం, మనీ అనేది దీనిలో డిస్కషన్ రావడం, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కూడా దీనిలో పాల్పంచుకోవడం అనేది పూర్తిగా గర్హించాల్సిన చర్య. ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు బెంగాల్ ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవడం పోయి వాళ్ళు కూడా రోడ్డెక్కి చర్యలు తీసుకోవాలని చెప్పి చేయటం చాలా సిగ్గుమాలిన చర్య. ఇటువంటి చర్యల్ని ఐఎంఏ తీవ్రంగా ఖండిస్తోంది. ఇటువంటి చర్యల పట్ల మేము కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి రోడ్డెక్కినటువంటి పరిస్థితి, మహిళలకు న్యాయం జరగాలి. అసలు ప్రభుత్వం ముందొస్తే చర్యలు తీసుకోకపోవడం వాళ్ళ లోపం అయినటువంటి బెంగాల్ ప్రభుత్వం మమతా బెనర్జీ, మరి ఆమె రోడ్డెక్కి న్యాయం జరగాలంటే ఎంతవరకు రైట్ అంటారు? ఇప్పుడు యంత్రాంగం బాధ్యత ప్రజల సేఫ్టీ చూడటం, దట్టు పర్టికులర్గా గవర్నమెంట్ హాస్పిటల్స్, అటువంటి ఆర్జీ కార్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో డాక్టర్స్ భద్రత చూసుకోవడం గవర్నమెంట్ బాధ్యత. అది చేయకపోగా ఇటువంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ జరిగినప్పుడు చాలా చాలా తేలికగా తీసుకొని దీన్ని ఒక ఆత్మహత్యగా నిర్ధారించే ప్రయత్నం చేయటం, తర్వాత ఎవరినైతే వీళ్ళు అరెస్ట్ చేశారో ఇది పూర్తిగా అందరూ గమనించాలి. ట్రాఫిక్ పోలీస్ సంబంధించిన వాలంటీర్ అతన్ని పూర్తిగా ఒక స్కేప్ గోట్గా, కేవలం ఒక బూచిగా చూపించి అతని మీద అరెస్ట్ చేసేసి దీన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని వెనకాల పెద్ద తలకాయలు చాలా ఉన్నాయి. ఆ ఘటనని ఖండిస్తూ వచ్చిన డాక్టర్ల, యాజిటేట్ చేస్తూ వచ్చిన డాక్టర్ల పైకి 3000 మంది గుంపు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ పూర్తిగా హాస్పిటల్ మొత్తం ధ్వంసం చేశారు. సభ్య సమాజం మొత్తం తలదించుకోవాల్సిన చర్య ఇది. ఇది కేవలం ఒక్క వ్యక్తి చేసింది కాదు, దీనిలో పెద్ద తలకాయలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, దీనిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. దీని పట్ల చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇది చాలా తీవ్రంగా వైద్యులు కూడా ఆందోళన దిగే అవకాశం ఉంది. 2 వారాలు గడుస్తుంది, ఇంతవరకు ఎటువంటి చర్యలు కేవలం ఒక్కరి మాత్రమే అరెస్ట్ చేసి నామమాత్రంగా పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఐఎంఏ అల్టిమేట్ ఏం చెప్తుంది దేశవ్యాప్తంగా, అటు మోడీకి కానీ అటు దేశ ప్రధానికి? ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాకు గుర్తుండే ఎప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఐఎంఏ నిరసన దిగిన దాఖలాలు అయితే నాకైతే గుర్తులేవు. మరి ఇప్పుడు ఇవాళ దేశవ్యాప్తంగా పూర్తిగా అందరు డాక్టర్లు కూడా వాళ్ళ కార్యకలాపాలు ఆపేసి పేషెంట్లకి, ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది వాస్తవం. కానీ మీరు గమనిస్తే చాలా తేలికగా డాక్టర్ల మీద దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ల మీద దాడులు జరిగే ముందు మనం ఆలోచించుకోవాల్సిన కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి. నిజంగా డాక్టర్ లోపం కనుక ఉంటే ఎత్తి చూపడానికి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. వాటి పనిని మనం తీసుకోవడం ఎంతవరకు సబబు, ఇది అందరూ ఆలోచించుకోవాలి. చాలా తేలికగా ఒకళ్ళ మీద దాడి చేసేసి, ఈవెన్ నేను అన్నానని కాదు, ఈవెన్ మీడియా కూడా డాక్టర్ నిర్లక్ష్యం, పేషెంట్ మృతి లాంటి తేలిక మాటలు వాడద్దండి దయచేసి. డాక్టర్ నిర్లక్ష్యం నిజంగా ఉన్నదా లేదా నిర్ధారించడానికి చేయడానికి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఆ కోర్టులు చేయాల్సిన పనిని ఎవరో తీసేసుకొని తేలికగా ప్రచారం ఇవన్నీ చేయటం వల్ల దాడులనే పెరిగిపోతూ ఉన్నాయి.
వీటిని ఐఎంఏ తీవ్రంగా ఖండిస్తోంది. దర్యాప్తు సంస్థలు చేసే పని చేయనివ్వండి, వాటికి డాక్టర్ల నుంచి కావాలంటే ఏమన్నా నిష్పాక్షికంగా దర్యాప్తు జరగడానికి ఒక కమిటీ లాంటివి ఏర్పాటు చేసి నిజంగా నిర్లక్ష్యం అనేది ఉందా లేదా తెలుసడానికి చట్టాలు లాంటివి తీసుకురావాలని ఐఎంఏ కోరుతుంది ప్రధానంగా. ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి ఆ డాక్టరు చనిపోయినటువంటి తీరు కానీ తర్వాత జరిగినటువంటి సంఘటనలు కూడా అటు అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అటు కేవలం రాజకీయంగా కూడా రంగు పులుముకున్నటువంటి నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా ఐఎంఏ పూర్తిగా కుటుంబానికి న్యాయం జరగాలి, ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలనే ఐఎంఏ లక్ష్యమని చెప్తుంది. ప్రస్తుతం మనతో పాటు మహిళా డాక్టర్స్ ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు జరిగినటువంటి ఘటన, గతంలో మనం నిర్భయ చూసాము, తర్వాత ఈరోజు జరిగినటువంటి కోల్కతాలో జరిగినటువంటి సాక్షాత్తు ఒక పోలీస్ వాలంటీర్ ఈ విధంగా చేయటం పట్ల సో ఎలా చూస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ మీద దాడి జరిగింది, ఒక వైద్యురాల మీద దాడి జరిగింది అని కాకుండా ఒక సాటి స్త్రీ మీద దాడి జరిగిందని సమాజం మనమందరము ఎలాంటి సేఫ్టీ మెషర్స్ తీసుకోకుండా ఉన్నారు అని మనం చూసుకోవాలి. సో సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమే. వీళ్ళు స్త్రీల, పురుషుల, డాక్టర్సా లేకపోతే వేరే వృత్తి చేసేవారా అని కాదు. ఎవరికైనా సరే సమాజంలో సేఫ్టీ అనేది లేకపోతే ఆ సమాజం అనేది ఎదుగుదల జరగదు. ఇవాళ ఆ బేసిక్ సేఫ్టీ అనేది లేదు. ఆ విషయాన్ని మనం గ్రహించి ఈ దాడికి పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించి ఇంకొకసారి ఎప్పుడు ఇలా జరగకుండా మన వంతు ప్రయత్నాలు మనం చెయ్యాలి. మేడం, అంటే జరిగినటువంటి ఘటన అంటే ఆమె ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ ప్రభుత్వ డాక్టర్గా ఉంటే కనీసం ఆమె రెస్ట్ రూమ్ కూడా లేనటువంటి పరిస్థితి, లైబ్రరీలో పనుకోవటం ఎలా చూడాలి? అంటే మీరు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో కాలేజీలో చదువుకొని వచ్చారు కాబట్టి అది అలాంటి ఘటనలు ఎలా చూడాలి? ఇలాంటి ఘటనలు ఏంటంటే ఇంకా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవటం లేదు అన్నది ఒక్కటే దీనికి కన్క్లూజన్ అండి. ఎందుకంటే నేను ఒక గవర్నమెంట్ కాలేజ్లోనే పీజీ చేశాను, యూజీ చేశాను. అక్కడ నైట్ డ్యూటీస్ చేసేటప్పుడు ఎలాంటి వసతులు ఉంటాయో మాకు తెలుసు. మేము కూడా అలాంటి సెమినార్ హాల్స్లో అక్కడే పడుకొని రెస్ట్ తీసుకునేవాళ్ళు. క్యాజువాలిటీ అయితే పేషెంట్ రిసీవ్ చేసుకునే ఏరియాస్లో డాక్టర్స్ ఉండేవాళ్ళు, ఎందుకంటే వేరే అవకాశమే ఉండదు. సో గవర్నమెంట్ ఇంకా స్ట్రిక్ట్ రూల్స్, రెగ్యులేషన్స్ పాస్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ని మోర్ సేఫ్గా, సెక్యూర్గా చేయడానికి రిసోర్సెస్ని ఖర్చు పెడితే తప్ప ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండవు. ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ముందస్తుగా కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మెడికల్ కాలేజీలో అటు యూజీ కానీ పీజీ చదివే డాక్టర్లు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడమే ఇలాంటి ఘటనలు అయితే జరుగుతున్నాయని కూడా ఇక్కడ ఐఎంఏ డాక్టర్స్ చెప్తున్నటువంటి. సార్ చెప్పండి, ఈరోజు దేశవ్యాప్తంగా ధర్నా జరుగుతుంది, ఏదైతే మరి మహిళకి న్యాయం జరగాలని ముందస్తుగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో కూడా పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి. అటు సాక్షాత్తు మోదీ కూడా ప్రస్తావించాడు ఈ ఘటన పైన, ఎలా చూడాలి? అదే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇన్వెస్టిగేషన్ అనేది త్వరగా జరగకుండా చాలా శక్తులు ఆపడానికి ట్రై చేస్తున్నట్టే కనపడుతుంది. ఫస్ట్గా జరిగిన దారుణానికి న్యాయం జరగాలి అంటే ఫస్ట్ చేయాల్సిందల్లా త్వరగా ఇన్వెస్టిగేషన్. అసలు కంప్లీట్గా దీనికి బాధ్యులు ఎవరనేది తెలిస్తే తప్ప దానికి మనం తర్వాత ఏ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోగలం అనేది అర్థమవుతుంది. దట్టు ఒక మహిళ పైన డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద జరిగిందంటేనే, అది మెడికల్ కాలేజ్ విత్ ఇన్ క్యాంపస్లో జరిగిందంటేనే ఎంత మెడికల్ దీనికే ఎంత కలంకితం అర్థమవుతుంది. మెయిన్ చేయాల్సిందల్లా త్వరగా ఇన్వెస్టిగేషన్ జరిగి అసలు బాధ్యతల్ని కనుక మనం ప్రొజెక్ట్ చేయగలిగితే ఈ ప్రివెంటివ్ మెజర్స్ అనేది. ఒకసారి ప్రభుత్వం ప్రకటించింది ఆమె సూసైడ్ చేసుకుందని ప్రకటించారు. అదే ప్రభుత్వం మళ్ళీ హత్య జరిగిందన్నారు, కేవలం ఒక వ్యక్తి అన్నారు. సామూహిక హత్య, దాదాపు 7 ఉన్నారని ఇన్వాల్వ్మెంట్లో తెలుస్తుంది. సో ప్రభుత్వం ఇన్ని విధాలుగా ప్రకటనలు చేయడం ఎంతవరకు రైట్ అండి? అదే ఇవన్నీ ఈ పరిణామాలు చూస్తుంటే అన్ని అనుమానాలకి తలెత్తున్నాయి. అందుకే త్వర ఇన్వెస్టిగేషన్ డిమాండ్ చేస్తుంది. డ్యూటీలో ఉన్న మహిళ మీద జరిగిన దానికి ఒక లైక్ పోస్ట్ మార్టం కానీ అంత ఎవిడెన్స్ అంతా క్లియర్గా చెప్తుంది బ్రూటల్ రేప్ అండ్ మర్డర్. దాన్ని కోణంలోనే వాళ్ళు పరిశోధించి నిజాలు బయట తీయాలి తప్ప దాన్ని అన్ని రాజకీయ కోణాల్లో అన్వేషించి దాన్ని తప్పుదోవ పట్టించే దాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఐఎంఏ అంటే మీరు కూడా కాలేజీలో చదువుకొని వచ్చారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వం, ఎలాంటి సేఫ్టీ మెథడ్స్ తీసుకోవాలి? అదే డెఫినెట్లీ నైట్ డ్యూటీస్లో ఉన్న ఫీమేల్ డాక్టర్స్ కానీ లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బి పారామెడికల్ స్టాఫ్ కానీ స్టాఫ్కి కంప్లీట్ ప్రొటెక్షన్ రిగార్డింగ్ ఎంట్రీ దగ్గర కానీ వాళ్ళ డ్యూటీ అట్మాస్ఫియర్స్లో కానీ కంప్లీట్ సెక్యూర్ జోన్స్ ఏర్పాటు చేసి లైక్ నైట్ patrolling from all the divisions, like from hospital, from all the departments, all the divisions, patrolling ఇచ్చి వాళ్ళకి భరోసా ఇస్తే తప్ప పూర్తి స్థాయిలో ఫీమేల్స్
నైట్ డ్యూటీస్ చేసి సేవ చేసే పరిస్థితి లేదు. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి నైట్ డ్యూటీ చేస్తున్న ప్రతి డాక్టర్ కూడా సరైన భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అయితే సేఫ్టీ మెథడ్స్ తీసుకోవడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ర్యాలీ పెద్ద ఎత్తున కొనసాగింది. ఏదైతే గడియార స్తంభం దగ్గర నుంచి కలెక్టరేట్ వద్ద కూడా డాక్టర్లు అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి IMA నిరసన కార్యక్రమం అటు మహిళకి న్యాయం జరిగే విధంగా కూడా పోరాడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం సీనియర్ డాక్టరు సార్ ఈరోజు జరిగినటువంటి ర్యాలీ కానీ అంతకుముందు ఢిల్లీలో నిర్భయ హత్యాచారం జరిగింది, తర్వాత ఈరోజు జరిగినటువంటి కోల్కతాలో జరిగినటువంటి ఘటన ఎలా చూడాలి? ఒక డాక్టర్కే భద్రత లేనటువంటి నేపథ్యంలో సామాన్య మహిళలకు ఎలాంటి భద్రత దేశం ఇస్తుంది? ఇది ఒక డాక్టర్కి జరిగిన ఇది ఒక డాక్టర్కి జరిగిన దాడి కాదు, ఒక మహిళ పైన జరిగిన దాడి. ఎందుకంటే ఆ రోజు ఆ డాక్టర్ గారు ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వలేదు, వైద్య సంబంధంగా జరిగిన డిస్ప్యూట్ కాదు వాళ్ళు క్లెయిమ్ చేసింది కూడా. పర్టికులర్గా కొంతమంది ఉన్మాదులు ఆ రోజు అది అంతకుముందు ఏమన్నా వాళ్ళపైన ఏమన్నా ఒక కక్ష కానీ ఏమైనా ఉన్నది కాదు. ఆ రోజు ఆ ఉన్మాదులు చేసిన పని. హాస్పిటల్లోకి వెళ్ళి టీచింగ్ హాస్పిటల్లో సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకున్న ఆ అమ్మాయి అప్పటికే 36 గంటల నుంచి డ్యూటీ చేస్తూ ఉంది. దారుణంగా రేపు చేసి గ్యాంగ్ రేపు హత్య చేసి జరిగిన సంఘటనకి నాకు తెలిసి ఇంతవరకు ఏ సంఘటన కూడా దానికి ఇంత దేశవ్యాప్త రెస్పాన్స్ రాలేదు. అదేవిధంగా నర్సాపేటలో కూడా ఒక్క పిలుపుకి స్పందించి ఒక డాక్టర్లే కాదు నర్సాపేట ప్రజలందరూ కూడా స్పందించారు. అన్ని కాలేజీలు విద్యార్థులు, అన్ని హాస్పిటల్ పారామెడికల్ గారు, మీరు ఒక సీనియర్ డాక్టర్గా ఎన్నో సంవత్సరాల నుంచి వైద్య మెడికల్ కాలేజీలో చూస్తున్నారు. చాలామంది విద్యార్థులు కూడా మీ హయాంలో చూసుంటారు. సో ఇలాంటి ఒక మహిళలకి నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి కూడా రక్షణ లేదంటే, సరైన భద్రత లేదంటే ఎవరు లోపంటారు? అది చాలాసార్లు ఇట్లాంటి ఇష్యూలు జరిగినాయి. మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. చట్టాలు అయితే చేసామంటున్నారు. ప్రతిసారి గవర్నమెంట్ స్పందించినట్లే ఉంటుంది. ప్రాక్టికల్గా మాత్రం మాత్రం కూడా సహాయం జరగటం లేదు. ఇది సహాయం కాదు, గవర్నమెంట్ డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్కి పబ్లిక్ ప్లేస్లో ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్లో రాత్రి జరగవచ్చు, కానీ ఆ రోజు హాస్పిటల్లో పేషెంట్లు ఉంటారు, మిగతా వైద్య సిబ్బంది ఉంటారు. వాళ్ళు చాలా ఎట్లాంటి భయం లేకుండా, నాకు తెలిసి ఏం చేసినా మన దేశంలో ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది, శిక్ష పడదు. ఇట్లాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగినాయి. మన పైన ఎట్లాంటి చర్య జరగదనే ఒక ధైర్యంతో వాళ్ళు చేసిన పని అది. తర్వాత రెస్పాన్స్ కూడా అదే విధంగా ఉంది. ఇంతవరకు దొరకలేదని చెప్పేది చాలా దారుణం. పబ్లిక్ ప్లేస్లో జరిగినప్పుడు ఇంతవరకు దొరకకపోవటం, దానికి మళ్ళీ వేరే రంగులు పోల్చాలని చూశారు, ఆత్మహత్య ఇదని. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. ఎవరు అంత దారుణంగా ఎముకలన్నీ ఎరగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకోరు. ఇవన్నీ ఆ కవరేజ్ ఇంకా తప్పు. ఇంకా దీంట్లో ప్రత్యేకత ఏంటంటే, ఆ పర్టికులర్ స్టేట్లో ముఖ్యమంత్రి మహిళ, మన దేశ అధ్యక్షురాలు మహిళ, అక్కడి నుంచి కూడా ఎట్లాంటి రెస్పాన్స్ రాలి. ఇది చివర ఇన్సిడెంట్ అవ్వాలా. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నాన్ స్టాప్గా కంటిన్యూ చేస్తాం. అష్యూరెన్స్లు చాలాసార్లు వచ్చినాయి, ఇంప్లిమెంట్ అవ్వటంలే. ఈసారి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యి ఇది దేశంలో చివరి ఇన్సిడెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రస్తుతం డాక్టర్ గారు చెప్పండి, ఈరోజు జరిగినటువంటి ఘటన, ఈరోజు మొత్తం అన్ని పారామెడికల్ సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ ర్యాలీలో పాల్గొన్నారు. ఏదైతే మరి గతంలో మనం అనేక అత్యాచారాలు చూసినటువంటి పరిస్థితి, సాక్షాత్తు డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో అందరి నిందితులు కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి? నిజంగా మొన్న కలకత్తాలో జరిగినటువంటి సంఘటన ఈ దేశం మొత్తం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. ఈరోజు భారత వైద్య మండలి ఆధ్వర్యంలో, ఈ IMA ఆధ్వర్యంలో వైద్యులు, అలాగే నర్సింగ్, పారా నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా ఆందోళన దిగుతున్నారంటే యాక్చువల్గా ఇది
వైద్యం వృత్తి వాళ్ళకి సంబంధించిందే కాదు, ఇది మహిళా లోకానికి అందరికీ కూడా సంబంధించిన విషయం అన్నమాట. ఈ యొక్క సంఘటన ఏంటంటే మనం ఎలా చూడాలంటే ఇది ఒక మహిళపై అత్యాచారం, అమానీయమైన ఘటనగా చూడాలి. అలాగే వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్, వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో హెరాస్మెంట్, మహిళా లోకం మీద అరాచకం, అత్యాచారం కింద చూడాలి. ఈ కోణంలోనే మనం విశాల కోణంలో ఆలోచించి మనం తీసుకునే చర్యలు కూడా యావత్ భారతదేశం దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇది కేవలం వైద్య మిత్రుడికి లేదా నర్సింగ్ స్టాఫ్కి సంబంధించింది కాదు. ఒకళ్ళ మహిళ మీద జరిగినటువంటి అత్యాచారం, దీని మీద మహిళా లోకం అంతా స్పందించాల్సిన అవసరం ఉన్నది. భారతదేశం అంతా జరిగిన తర్వాత రకరకాల ప్రకటనలు ఆ ప్రభుత్వం చేసింది. మమతా బెనర్జీ ఫస్ట్ సూసైడ్ అని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం, తర్వాత కేవలం ఒక వ్యక్తి అత్యాచారం జరిగిందంటాడు, వాళ్ళని అదుపులు తీసుకొని నామమాత్రంగా దీన్ని కేసు తుడిచివేయాలనేటువంటి ధోరణి అయితే కొనసాగింది. సో ఇప్పుడు దేశ ప్రధాని కూడా దీనిపైన స్పందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఎలా చూడాలి? ఇది నిజంగా కూడా చాలా దురదృష్టకరమైన అంశం అండి. ఇది యాక్చువల్గా మనం కొంచెం లోతుగా చూస్తే ఇది కేవలం యాక్చువల్గా ప్రభుత్వం అని పాలకులు కానీ ఇక్కడ దోషుల్ని రక్షించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నట్టు మనకి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎవరైతే కూడా ఇందులో బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయకుండా, వాళ్ళ వైపు నిలబడకుండా దోషుల్ని కాపాడేటువంటి ప్రయత్నాలు చాలా ముమ్మరంగా జరుగుతూ ఉంది. అందువల్ల ఇది యాక్చువల్గా పశ్చిమ బెంగాల్ ప్రజలు కాకుండా మిగతా రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ చాలా సప్రెస్ చేస్తూ ఉంది అక్కడ ఉద్యమం చేయకుండా. కాబట్టి ఏంటంటే యావత్ దేశం దీని మీద చాలా తీవ్రంగా స్పందించాలి. ఇందులో ఏంటంటే ఒక కోణం ఏంటంటే ఇంకోటి, ఇది ఏదో కేవలం ఒక మహిళ మీద, ఒక డాక్టర్ మీద జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో గత కొన్ని సంవత్సరాలుగా కనీసం 5-6 డాక్టర్లు కానీ లేకపోతే ఈ వైద్య సిబ్బందికి సంబంధించిన వ్యక్తులు అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే చూడండి దీని లోతుకి ఎంత పెద్ద రాకెట్ నడుస్తూ ఉంది. ఒక సెక్స్ ర్యాకెట్ అనేది అంతర్లీనంగా జరుగుతూ ఉంది. దీన్ని చాలా పూర్తిగా బహిర్గతం చేసి చాలా కఠినమైన దీన్ని ఏంటంటే చాలా నిష్పాక్షపాతంగా దీన్ని ఫెయిర్ ఇన్వెస్టిగేట్ చేయించి కఠినమైన చట్టంతో వాళ్ళని దోషుల్ని శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి జరిగినటువంటి ఘటన అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని రాష్ట్రాలు కూడా పూర్తి స్థాయిలో డాక్టర్లు కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఆ మహిళకి న్యాయం జరగటమే కాకుండా కూడా ఏదైతే గతంలో జరిగినటువంటి అనేక ఘటనలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. రానున్నటువంటి రోజుల్లో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఏదైతే మహిళ చనిపోయినటువంటి తీరు కానీ ఆడ జరిగినటువంటి ఘటన పైన ఇప్పటికే సిబిఐ దర్యాప్తు ముమ్మరంగా ప్రారంభించింది. రానున్నటువంటి కొద్ది రోజుల్లోనే దీనిపైన ఎవరైతే నిందితులున్నారో వారిని పట్టుకుంటామని కూడా ఇప్పటికే అటు దేశ ప్రధాని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా ఐఎంఏ అల్టిమేట్ జారీ చేసింది. రానున్నటువంటి రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతకుండా రానున్నటువంటి రోజుల్లో కఠినమైన చట్టాలని అమలు చేసే విధంగా కూడా అటు దేశ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని ఐఎంఏ పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఏమైనా పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ర్యాలీ కూడా పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. మహిళకి న్యాయం జరిగేంత వరకు కూడా ఇటు ఉద్యమం ఆపమంటూ కూడా అటు నర్సరావుపేట ఐఎంఏ కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో సుభాష్తో రమేష్, భారత నంబర్ టీవీ, నర్సరావుపేట. డాక్టర్స్ భద్రత చూసుకోవడం గవర్నమెంట్ బాధ్యత. అది చేయకపోగా ఇవాళ ఆ బేసిక్ సేఫ్టీ అనేది లేదు. పూర్తి స్థాయిలో ఫీమేల్స్ నైట్ డ్యూటీస్ చేసి సేవ చేసే పరిస్థితి లేదు. గవర్నమెంట్ స్పందించినట్లే ఉంటుంది. ప్రాక్టికల్గా మాత్రం ఏ మాత్రం కూడా సహాయం జరగటం లేదు.